డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యాక్సిడెంట్ జరిగేటప్పుడు కొంచెం దాని తీవ్రతను ముందుగా మనం పసిగట్టలేము, కానీ కొంచెం తగ్గించడానికి మనం ప్రయత్నం చేయొచ్చు అనే విషయం కొన్ని టిప్స్ మనం డిస్కస్ చేద్దాం. సాధ్యమైనంత వరకు ఆ వెహికల్స్ ఉన్న స్పీడ్ని తగ్గించడానికి, మన వెహికల్ స్పీడ్ తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. అది ప్రమాదం తీవ్రత మనం ఎంతో కొంత తగ్గించుకోవచ్చు. అది ఎలాగంటే మనం ఒక వెహికల్లో డిస్కస్ చేద్దాం. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయాలి. అవుతుంది, చేయాలి అని నేను చెప్పలేను, కానీ నా సలహా మన వెహికల్ స్పీడ్ని ఎంతో కొంత తగ్గించుకుంటే మనకు జరగబోయే నష్టం తప్పకుండా తగ్గించుకోవచ్చు, రిడ్యూస్ చేయవచ్చు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. కేస్ స్టడీలో అది ఎలా జరుగుతుంది, ఏం చేయొచ్చు అనేది నేను మీతో డిస్కషన్ చేస్తాను. ఫ్రెండ్స్, సబ్జెక్టులకు పోయే ముందు ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది 2020 మోడల్ వెహికల్, పెట్రోల్ వెహికల్. అయితే ఈ వెహికల్ నడిపేది ఒక లేడీ నడుపుతుంది. సడన్ గా ముందర DCM ట్రక్ ఒకటి ఉండే, అది సమ్ ట్రాఫిక్ లో కంజక్షన్ వల్ల సడన్ బ్రేక్ వేసాడు. అయితే ఆ సడన్ బ్రేక్ వేయడం వల్ల పూర్తిగా బ్రేక్ వేయలేకపోయింది. పూర్తిగా వేయలేకపోవటం లేకపోతే సగం వేయటం, కరెక్ట్ గా వేయలేకపోవటం అది మనం చూడలేదు కాబట్టి మనకు తెలియదు. కానీ ఇది DCM ట్రక్ కిందికి వెళ్తే ఈ డ్యామేజ్ బానెట్, బంపర్ ఇవన్నీ డ్యామేజ్ అయ్యాయి. అయితే ఓపెన్ చేసేసి ఏం డ్యామేజ్ అయినా చూస్తున్నాం. ఈ బంపర్ సంబంధించిన మొత్తం ఐటమ్స్ మాత్రం డ్యామేజ్ అయినా ఏమైనా మార్చుకోవాలి. ఆ తర్వాత ఈ ముందల ఈ యాప్రాన్, క్రాస్ మెంబర్, చేసేసి సంబంధించిన కొన్ని బాడీ పార్ట్స్ బెండ్ అయినాయి. అయితే ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి మీకు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఏదైనా వెహికల్ నడుపుతున్నప్పుడు మనకి ప్రమాదం జరగబోతుంది అని కొంచెం ఏదో కొంత మనకి అవగాహన, ఐడియా వస్తుంది. పానిక్ లో ఉంటాం కాబట్టి మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనం నిర్ణయించే టైం ఉండదు. అప్పుడు మనకు ఆ మైండ్ కూడా పనిచేయదు. కానీ ఏదో ఒకటి పని మాత్రం మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. అదేంటంటే బ్రేక్స్ అప్లై చేసేసి, అంటే బ్రేక్స్ కూడా సడన్ గా అప్లై చేయకుండా ఎలా అవసరమో వెహికల్ ని స్పీడ్ తగ్గించడానికి బ్రేక్స్ అప్లై చేస్తూ మనం ఉన్న స్పీడ్ ని, వెహికల్ కార్ స్పీడ్ ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. అలా చేయడం వల్ల మన వెహికల్ కి అయ్యే డ్యామేజ్ ఎంతో కొంత మనం తగ్గించుకోవచ్చు. ప్రమాద ఇంపాక్ట్ ని మనం రిడ్యూస్ చేయొచ్చు. అదే విధంగా మనం జరిగే నష్టము ప్లస్ ఖర్చు, యాక్సిడెంట్ రిపేర్స్ అన్ని కూడా తగ్గుతూ వస్తూ ఉంటాయి. ఎలాగంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ కేసులో చూడండి, ఈ కరెక్ట్ గా కొద్ది కన్ఫ్యూజన్ లో ఇబ్బంది పడి భయపడి పానిక్ అయిపోయింది. కానీ ఎంతో కొంత బ్రేక్స్ ఇంకొంచెం అప్లై చేసినట్టయితే, స్పీడ్ తగ్గించినట్టయితే మనకు ఓన్లీ బ్యానెట్ మాత్రమే డ్యామేజ్ అయ్యేది, కాకపోతే ఫ్రంట్ బంపర్ డ్యామేజ్ అయ్యేది. కానీ ఈ కేసులో చేసిస్, అప్రాన్స్, క్రాస్ మెంబర్, కండెన్సర్, ఏసీ ఫ్యాన్, రేడియేటర్ ఇవన్నీ డ్యామేజ్ అయ్యాయి. ఇందులో చెప్పొచ్చేది ఏంటంటే, అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే, ఎంతో కొంత బ్రేక్ వేయటం వల్ల ఇంజిన్ కి మాత్రం, ఇంజిన్ లో సైలెన్సర్ గానీ, ఇంజిన్ సంబంధించిన ఐటమ్స్ కానీ ఏం డ్యామేజ్ కాదు. అంటే ఎంత కొంత బ్రేక్ వేయడం వల్ల ఇంజిన్ సంబంధించిన డ్యామేజ్ ని మనం నివారించగలిగింది. అదే విధంగా ఇంకొంచెం వేసినట్టయితే ఈ బంపర్ కు సంబంధించిన కొన్ని ఐటమ్స్, బంపర్ ముందర డ్యామేజ్ అయినా దాని వెనుక ఉన్న రేడియేటర్ ఫ్యాన్, కండెన్సర్ అవి డ్యామేజ్ కాకుండా మనం నివారించుకోవచ్చు. అందుకనే నేను చివరగా చెప్పేది ఏంటంటే, ప్రమాదం సమయంలో ప్యానిక్ క్రియేట్ కాకుండా ఎంతో కొంత బ్రేక్ వేసి ఆ స్పీడ్ ను మనం తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. ఎంత స్పీడ్ ను తగ్గిస్తే అంత ప్రమాద తీవ్రత తగ్గుతుంది, డ్యామేజ్ కూడా చాలా వరకు తగ్గుతుంది. మనకి ఎక్స్పెన్సెస్, డ్యామేజ్ అయిన పార్ట్స్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గుముఖం. థ్యాంక్ యూ.